గురువు అందించిన సిద్ధాంతానికి సంబంధించి ధమ్మకి సంబంధించి 4 అర్థాలు ఉన్నాయండి. సో ఇక్కడ ధమ్మకి ఎన్ని అర్థాలు ఉన్నవి అని అంటారు? ఇలా అంటే ధమ్మకి 4 అర్థాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఒకటి ఏమిటి అని అంటే సంపూర్ణ నిజము అని అంటున్నాం. ఒకటి సంపూర్ణ నిజం, సంపూర్ణ నిజము అని అంటున్నాం. రెండోది ఏంటి అని అంటే సరి అయిన నడవడిక, సరి అయిన నడవడిక అని అంటున్నాం. మూడోది ఏంటి అని అంటే సిద్ధాంతము అని అంటున్నాం, సిద్ధాంతము. నాలుగోది ఏమిటి అని అంటే ఇక్కడ అనుభవాలతో కూడిన చివరి అంకము. ఏమని అంటున్నాం? 4 అనుభవాలతో కూడిన, చివరి అంకము అని అంటున్నాం. రైట్, చివరి అంకము. సో ఇలా ఈ 4 అంశాలు ఉంటవి అనేటువంటిది ధమ్మకి సంబంధించి మనం గుర్తించాలి. ఒకటి ఏమిటి అని అంటే సంపూర్ణ నిజము, 2 సరి అయిన నడవడిక, 3 సిద్ధాంతము, 4 అనుభవాలతో కూడిన చివరి అంకము. సో ఇక్కడ ట్రూత్ అనేది మాట్లాడడం ఉంటది, అలాగే డిసిప్లిన్ అనేది ఉంటది, థియరీ ఉంటది, దీంతో పాటు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ 4 అంశాలు ధమ్మకి సంబంధించిన అర్థాలు.